హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఓటింగ్ ట్రెండ్ చూస్తే బుర్రపాడు తలనొప్పే. అసలు ఏమన్నా మార్పులా? సేఫ్లో ఉన్న మనిషి ఏమో డేంజర్ జోన్లోకి పడిపోతున్నారు, అల్ట్రా డేంజర్ జోన్లో మనిషి ఏమో సేఫ్ అయిపోతున్నారు. డేంజర్ జోన్లో ఉన్న మనుషులకేమో పెద్ద పెద్ద డైరెక్టర్ల నుంచి ట్వీట్లు వస్తున్నాయి ఓటేయండి అని చెప్పి. 3 వారాల నామినేషన్స్లో లేని పర్సన్కి ఏమో మాస్ ఓటింగ్. అసలు ఏమన్నా ట్రెండా? అసలు రోజు రోజుకి కాదు, గంట గంటకి మారుతుంది. కన్ఫామ్గా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. నువ్వు ప్రతి ఎలిమినేషన్కి ఇదే కదా చెప్తా, బట్ ఈసారి ఇంకా షాకింగ్ ఉంటుంది. ఎందుకంటే టాప్ 2 ఓట్ షేర్ ఉన్నోళ్ళు లేరు, నిఖిల్ అండ్ విష్ణుప్రియ. వాళ్ళ ఓట్లు ఎవరికి పడుతున్నాయో దేవుడికే తెలియాలి. నిన్నేమో క్రాస్ ఓటింగ్ ఒకలా జరిగింది, ఈ రోజేమో క్రాస్ ఓటింగ్ ఇంకోలా జరుగుతుంది. ఈ 3 రోజులు పోయిన తర్వాత ఎలా అవుతుందో తెలియదు, ఎందుకంటే క్లాన్లు ఫామ్ అయిపోయాయి. సో చాలా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సోసోగా ఉన్నారు, ఎవరు అస్సాం ట్రైన్కి దగ్గరగా ఉన్నారు, క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా ఎక్స్క్లూజివ్ అప్డేట్ వచ్చింది, అది కూడా మాట్లాడదాం. దాంతోపాటు లైవ్ టాస్క్ల గురించి కూడా చిన్నగా టచ్అప్ ఇచ్చేద్దాం. సో వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి. చాలామందికి రీచ్ అవ్వట్లేదు, రీచ్ అవుతుంది రికమెండేషన్స్ వస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ మాట్లాడదాం. అక్టోబర్ 5న వైల్డ్ కార్డ్స్ హైలైట్ అయినా తెలుసా? 12 మంది వస్తున్నారంట. 12 మంది 6 pairs. ఈ 12 మంది ఎక్స్ కంటెస్టెంట్లే అని టాక్. యాజ్ ఆఫ్ నో నాకు తెలిసిన పేర్లు ఏంటంటే సీజన్ 1 నుంచి హరితేజ, సీజన్ 2 నుంచి దీప్తి సునైనా గారిని అప్రోచ్ చేయారంటే ఆమె ఆల్మోస్ట్ రావడానికి హై ఛాన్స్ ఉంది. సీజన్ 3 నుంచి ఇద్దరు ఉన్నారు, రోహిణి, కమీడియన్ రోహిణియో కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, అండ్ వితికా షేర్, వరుణ్ సందేశాల వైఫ్. సీజన్ 4 నుంచి ఏమో ముక్క వినాష్, ఈయన 99.999% కన్ఫర్మ్. సీజన్ 5 నుంచి యాంకర్ రవిని అడిగారంట, బట్ ఆయన స్ట్రైట్ అవే రిజెక్ట్ చేశారంట ఆఫర్. చూడాలి సీజన్ 5 నుంచి ఎవరు వస్తారు. సీజన్ 6 నుంచి కూడా ఒకరు వస్తారు, ఇంకా రాలేదు. సీజన్ 7 నుంచి ఇద్దరు వస్తున్నారు, మన అశ్వగంధ అదే గౌతమ్ అండ్ నైని పావని. సీజన్ 8 నుంచి ఎందుకు వస్తారు? ఓటీటీ నుంచి ఒకరు వస్తారు, మోస్ట్లీ ఆర్జే చైతు కానీ యాంకర్ శివ కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒకరు వస్తారు. వీళ్ళు 12 మంది పేర్లో వస్తారు, 6 అబ్బాయిలు 6 అమ్మాయిలు. పేరు అంటే అదే కదా, ఓకే. సో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, 5 వాళ్ళు కన్ఫామ్ ఇంకో 6 యాడ్ అవుతారు. సో కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు ఎలాగైతే 7 pairsలో వచ్చారో వాళ్ళు 6 pairs లాగా అక్టోబర్ 5న వస్తున్నారు. వచ్చిన తర్వాత కూడా ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుందంట. వాళ్ళ కాంబినేషన్ వర్సెస్ వీళ్ళ కాంబినేషన్, క్లాన్ వర్సెస్ క్లాన్, అండ్ చాలా బుర్రపాడు అప్డేట్లు ఉన్నాయి, అది అప్పుడు మాట్లాడదాం. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఇన్స్టాగ్రామ్లో నేను ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తాను, ఒక డిస్క్రిప్షన్లో లింక్ పెట్టండి, ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఇది వైల్డ్ కార్డ్ అప్డేట్స్. ఓటింగ్ వస్తే అసలు ఏమన్నా మార్పులా? అసలు విష్ణుప్రియ ఫ్యాన్స్ మొన్నటి వరకు ఒకలా ఉన్నారు, నిన్నటి వరకు ఒకలా ఉన్నారు, ఈరోజు ఒకలా ఉన్నారు. నిఖిల్ ఫ్యాన్స్ కూడా అంతే, వాళ్ళు అలా అటు ఇటు వెళ్తున్నారు. బేసిక్గా ఏం జరిగిందంటే విష్ణుప్రియే ఆదిత్య ఓంకి నామినేట్ చేసింది కదా, బట్ అదే విష్ణుప్రియ ఫ్యాన్స్ చాలామంది ఆదిత్య ఓం గారిని ఓట్లు వేస్తున్నారు. ఎందుకు? దే వాంట్ టు ఎలిమినేట్ సోనియా ఒకలా. అలాగే నిఖిల్ ఫ్యాన్స్ ఆదిత్య ఓం గారికి వేస్తారేమో అనుకున్నాం, పృథ్వీని సేవ్ చేయలేదు కదా, నిఖిల్కి అంటే ఇంట్రెస్ట్ లేదు కదా అని చెప్పి. బట్ నిఖిల్ ఓట్లు కూడా పృథ్వీకి పడుతున్నాయి. ఓట్లు పడలేని ఎవరు ఇరా అంటే సోనియా ఒకలా గారికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ పిఆర్టీవీ నుంచే పడుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశారు, సేవ్ చేయండి మిస్డ్ కాల్ నెంబర్ ఇదని చెప్పి. చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఆర్డర్ వైజ్ వచ్చేస్తే నబీల్ దుమ్ము దులిపీయడమే, మామూలు దుమ్ము దులిపీయడం కాదు. 3 వారాలు నామినేషన్లో లేని పర్సన్కి ఏమన్నా ఓటింగ్గా మేబీ ఆయనకి జరిగిన కాన్ఫ్రంటేషన్ విత్ ఏమంటారు సోనియా ఒకలేదు ఎక్స్ట్రా మైలేజ్ ఇచ్చిందో, లేకపోతే ఆయన ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వచ్చిందో, లేదా ఆయన కామన్ కంపోజర్ నేచర్ నచ్చిందో, లేకపోతే ఆయన యాక్సెంట్ నచ్చిందో, ఏమి నచ్చిందో తెలియదు. కానీ బేవత్సమైన ఓటింగ్. మేబీ మెయిన్ ఓట్ షేర్ ఉన్న విష్ణుప్రియ నిఖిల్ రావట్లేదు కదా, వాళ్ళు కూడా కొంత వేస్తున్నారో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో తెలియదు. ఈయన అసలు ఓటింగ్ తెలియాలంటే నబీలు, విష్ణుప్రియ, నిఖిల్ ఉంటే అప్పుడు తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో సోలోగా ఈయన దున్నుకి వెళ్ళిపోతున్నారు. 34 to 35% ఓట్ షేర్. బేభత్సం, అరాచకం. అది సెకండ్ వచ్చేసరికి ప్రేరణకి చాలా 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 డీసెంట్ ఓటింగ్ పడుతుంది. ఈమె సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఓకే, ఒక 16% అలాగా. మూడోది వచ్చేసరికి షాక్ తింటారు. నిన్నటి వరకు మణికంఠ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉంటే మణికంఠ డ్రాప్ అయిపోయాడు. మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఎందుకురా అంటే హీరో వీళ్ళను కొట్టుకొని ఒక్కొక్కసారి కమీడియన్ వెళ్ళిపోతారు. అలాగే ఈయన కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసం లేదు. ఒకసారి యాంకర్ రవి కూడా అదే జరిగింది. ఆ సన్నీ ఫ్యాన్స్ షణ్ముఖ్ ఫ్యాన్స్ కొట్టుకొని వాళ్ళు ఫ్రెండ్స్కి ఓట్లు వేసి యాంకర్ రవిని పంపించారు. సో మణికంఠ వెళ్ళిపోయినా మీరు ఆశ్చర్యపోవసం లేదు. మణికంఠ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇవేం నమ్మకుండా జెన్యూన్గా ఓట్లు వేసుకొని వెళ్ళిపోండి, అంతే, అంతకుమించి నేనేం చెప్పలేను. సో కొన్ని అప్డేట్లు అయితే ఇలా ఇవ్వగలగానే నేను స్ట్రైట్ అవే చెప్పలేను కదా. సో 3 ఆదిత్య ఓం గారు ఉన్నారు, ఆయనకి క్రాస్ ఓటింగ్ బేభత్సంగా పడుతుంది. ఆయన సోలో ఓటింగ్ అయితే కాదు, క్రాస్ ఓటింగ్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఆయన 3వ ప్లేస్లో ఉన్న డబల్ డిజిట్లోకి వచ్చాడు 14%తో. హీఈస్ ఇన్ ఎ సేఫ్.
పొజిషన్ యాజ్ ఆఫ్ నౌ. ఫోర్త్ వచ్చేసరికి మణికంఠ డ్రాస్టిక్గా పడిపోయింది, 12%కి పడిపోయింది ఓట్ షేర్. చెప్పాను కదా, హీరో విలన్లో కొట్టుకుని కమిడియన్ మీద పడిపోయినట్టు ఆయన మీద పడిపోయారు. సో ఆయన ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా, ఆయన పిఆర్ టీంలో ఎవరైనా ఉన్నా ఓట్లు వేసుకోండి. డేంజర్ జోన్లో దగ్గరికి వచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. బట్ లాస్ట్ సోనియాకులతో పోలిస్తే అట్లీస్ట్ డబల్ డిజిట్లో ఉన్నాడు, 10%. ఈయన కూడా ఎలిమినేట్ అయిపోయినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే పిఆర్ టీంలో ఓట్లు ఎలా పడతాయో మనకు తెలియవు. పిఆర్ టీంలు ఇక్కడ కావాలనే ఫ్లక్చువేట్ చేస్తారు, కావాలనే మారుస్తారు. బట్ నాకు వచ్చిన సమాచారం ఏంటంటే సోనియా ఆకులకి మంచి పిఆర్ టీమే ఉంది, గట్టిగానే ఓట్లు పడుతున్నాయి. చూడాలి. అందుకే అన్నాను, పృథ్వీ ఎలిమినేట్ అవ్వచ్చు, సోనియా ఆకులు ఎలిమినేట్ అవ్వచ్చు, మణికంఠ ఎలిమినేట్ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. అందుకే నేనేం చెప్తాను అంటే నా సైడ్ నుంచి స్పెసిఫిక్గా ఎవరికి ఓటేయమని చెప్పను, అన్బయాస్డ్గా ఒకటే చెప్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి, జెన్యూన్ కంటెస్టెంట్లకి హాట్స్టార్కి వెళ్ళి ఓటేయండి, లేదా మిస్డ్ కాల్ ఇవ్వండి. అంతకుమించి నేనేం చేయలేను, చెప్పలేను కూడా. ఎందుకంటే పిఆర్ టీంలు చాలా మ్యానిపులేట్ చేస్తాయి. సో మీ జెన్యూన్ ఓట్లు మీరు వేయండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోనియా ఆకుల గారు లీస్ట్లో ఉన్నారు, అదే 8%, 7-8%. రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశారు, చూద్దాం ఆయన ట్వీట్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో. బట్ ఆమెకైతే టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ వీక్ బై వీక్ పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గట్లేదు. అట్లీస్ట్ ఫస్ట్ వీక్ కొంతైనా పాజిటివ్ ఉంది వైబు, ఇప్పుడు అది కూడా లేదు. బట్ చూడాలి, ఇప్పుడు ఎవరిని జడ్జ్ చేయకూడదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రెండ్ ఇలా ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లేయండి. నెక్స్ట్ ఈరోజు లైవ్ టాస్క్లో ఏముండదు, రేషన్ టాస్క్ ఉంటుంది. నబీల్కి పృథ్వీకి పెద్ద గొడవ అయిందంట, పెద్ద ఫైటు. అది మనం మెయిన్ ఎపిసోడ్లో చూస్తాం. బిర్యానీ టాస్క్ ఏదో పెట్టారంట, దానివల్ల గొడవ అయింది. నెక్స్ట్ రేషన్ టాస్క్లో ఫస్ట్ టాస్క్ కాంతారా టాస్క్ విన్ అవుతుందంట. సమాచారం నాకు 100% తెలియదు, బట్ అప్డేట్. సో దీన్ని బట్టి చూడాలి గోయింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇంకో 2-3 టాస్క్లు గెలిస్తే దాన్ని బట్టి రేషన్, లగ్జరీ రేషన్ ఎవరికి వెళ్ళాలి, స్టాండర్డ్ నార్మల్ రేషన్కి ఎవరికి వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి చూద్దాం మిగిలిన 2 టాస్కుల్లో శక్తి విన్ అవుతుందా, కాంతారా విన్ అవుతుందని. ఇవి అప్డేట్లు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా టాస్క్ పెట్టలేదు లైవ్లో. టాస్క్ పెట్టగానే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.